హాయ్ అందరికీ, వెల్కమ్ టు చిట్టి గారి. ఈరోజు నేను మీకోసం సాల్ట్ అండ్ పెప్పర్ ప్రాన్స్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్రాన్స్లో ఉండే వేస్ట్ కూడా టూత్ పిక్ హెల్ప్తో రిమూవ్ చేసుకోవాలి. ఇవి 1 kg ప్రాన్స్. ఇప్పుడు ఇందులో 2 teaspoons పెప్పర్, 1 teaspoon సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 teaspoon సోయా సాస్, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 tablespoon కార్న్ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఒక్కోటిగా ఇందులో వేసి బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైయింగ్ కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాన్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒక 4 to 5 minutes ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ముందుగానే చాప్ చేసి పక్కన పెట్టుకున్న జింజర్, గార్లిక్, ఉంటే కొత్తిమీర కాడలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి సాటే చేసుకోవాలి. అస్సలు మాడకూడదు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులోని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్, ఇంకా ఉప్పు, మిరియాల పొడి, కారం కలుపుకున్న ఈ మిక్స్ కూడా వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఇది ఓన్లీ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. అప్పుడే అన్ని ఫ్లేవర్స్ ప్రాన్స్కి మంచిగా కోట్ అయ్యి బయట క్రిస్పీగా ఉంటుంది. లాస్ట్గా కొరియాండర్తో ఫినిష్ చేయడమే. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ సాల్ట్ అండ్ పెప్పర్ ప్రాన్స్ రెడీ. మరిన్ని టేస్టీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.